గలగలపారే సెలయేటి నీటిలో పుణ్య స్నానాలతో పులకించిపోయే మరో కుంభమేళ. కొండ కోణల మధ్య అందమైన ప్రకృతి ఒడిలో కొలువైన మరో శబరిమల. కుటుంబ సమేతంగా తరలివచ్చే భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకునే మరో తిరుమల. యుద్ధభూమిలో నేల కొరిగిన జాతిరత్నానికి భక్త కోటి నివాళులు అర్పించే మరో జకార్తా. దైవత్వం సంతరించుకున్న మానవత్వం పుట్టిన మరో జెరూసలేం, అది మేడారం జాతర. ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న అద్వితీయ సమ్మేళనం. అడవి బిడ్డలు అపరకాళికలుగా కీర్తనలు అందుకునే వేడుక. 700 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పురాతన పండుగ. గనగన గంటల్లా సమ్మక్క గనముగ పూజాలు, సమ్మక్క గనగన గంటల్లా సమ్మక్క గనముగ పూజాలు, సమ్మక్క కోటొక్క భక్తులు సమ్మక్క కొబ్బరికాయాలు, సమ్మక్క కోటొక్క భక్తులు సమ్మక్క కొబ్బరికాయాలు. కోయ గిరిజన జాతుల సంస్కృతి సంప్రదాయాల వేదిక. ఏ మతంలోనైనా, ఆ మాటకొస్తే ఏ దేశంలోనైనా పేర్లు వేరైన జాతరలు సహజం. కానీ మేడారం జాతరకున్న ప్రత్యేకతలు, చారిత్రక నేపథ్యం మరే జాతరకు లేదంటే అతిశయోక్తి కాదు. వేద మంత్రోచ్చారణలుండవు, మతాచారాల ఊసు ఉండదు, మత గ్రంథాల ప్రబోధాలుండవు, విగ్రహారాధన ఎక్కడా కనిపించదు. అయినా సరే కోటి మంది భక్తజనం భక్తి పారవశ్యంలో మునిగి తేలుతారు. ఇష్టదైవాలను మనసారా కొలుస్తారు. ఇలవేల్పులకు నీరాజనాలు పలుకుతారు. దైవ సంబంధ కార్యక్రమాల్లో కూడా ఆధునికత చొచ్చుకు వచ్చిన ఆది నుంచి వస్తున్న సంప్రదాయం అనువంతైనా మారని కోయ జాతి జాతర మేడారం. మేడారం జాతరలో దేవతలుగా పూజలందుకుంటున్న సమ్మక్క సారలమ్మలు వాస్తవానికి మనుషులే. తమ జాతి కోసం ప్రాణాలర్పించారు కాబట్టి వారిని జనం గుండెల్లో గుడిగట్టి శతాబ్దాలుగా పూజిస్తున్నారు. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ప్రతి 2 ఏళ్లకోసారి సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. మాఘ శుద్ధ పౌర్ణమి బుధవారం ప్రారంభమయ్యే జాతర 4 రోజుల పాటు వివిధ ఘట్టాలు పూర్తి చేసుకొని శనివారం ముగుస్తుంది. 2012లో ఫిబ్రవరి 8 నుంచి 11వ తేదీ వరకు జాతర జరుగుతుంది. మొదటి రోజు కన్నేపల్లి నుంచి సారలమ్మను, రెండో రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెల వద్ద ప్రతిష్ఠిస్తారు. వారితో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులను కూడా ప్రతిష్ఠిస్తారు. మూడో రోజు అందరికీ భక్తులు మొక్కులు చెల్లిస్తారు. చివరి రోజు దేవుళ్ళు, దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. యుద్ధభూమిలో నేల కొరిగిన తమ జాతి బిడ్డలకు నివాళి అర్పించడానికి కోయ గిరిజనులు ప్రతి 2 ఏళ్లకోసారి మేడారానికి వచ్చి తమదైన సంప్రదాయం ప్రకారం పూజలు చేస్తారు. క్రమంగా అది అందరి దృష్టిని ఆకర్షించింది. కోయ గిరిజనుల నివాళి కార్యక్రమం కాస్త ఇప్పుడు 1 కోటి మంది భక్తుల పండుగగా మారిపోయింది. కేవలం కోయ గిరిజనులే కాకుండా ఇతర మతస్థులకు కూడా సమ్మక్క సారలమ్మలు ఇష్టదైవాలైనప్పటికీ జాతర మొత్తం కోయ సంప్రదాయం ప్రకారమే జరుగుతుంది. గుడి మెలగడం, వనం నిర్వహించడం దగ్గర నుండి దేవతలను గద్దెల వద్దకు తీసుకొచ్చి ప్రతిష్ఠించడం, మళ్లీ వనప్రవేశం చేయించడం వరకు అన్నీ కోయ పూజారులే నిర్వహిస్తారు. అధికారులు, ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు చేయడం వరకే తప్ప పూజల్లో పాలు పంచుకోరు. జాతర ఆదాయంలో సైతం స్థానిక పూజారులకు వాటా ఉంటుంది. పల్లె పల్లె భక్తులంతా ముళ్ళ మూట గట్టుకొని మేడారం చేరవచ్చినారు. సమ్మక్క మేలైన పూజలు నీకమ్మా. పల్లె పల్లె భక్తులంతా ముళ్ళ మూట కట్టుకొని మేడారం చేరవచ్చినారు. సమ్మక్క మేలైన పూజలు నీకమ్మా. కొక్కోని గూసేటి కోడి పుంజులు నీకు కొబ్బరికాయల ముడుపులమ్మా. సమ్మక్క కొత్త బట్ట
బట్టలు తెచ్చేరమ్మా. ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుండే కాక మహారాష్ట్ర నుండి గోండులు, ఛత్తీస్గఢ్ నుండి కోయలు, లంబాడాలు, మధ్యప్రదేశ్ నుండి భిల్లులు, రత్తిసాగర్ గోండులు, ఒరిస్సా నుండి సవర ఆదివాసీలు కూడా జాతరకు పెద్ద ఎత్తున తరలివస్తారు. దాదాపు 1 కోటి మంది జాతరలో పాల్గొంటారు. 1996 నుండి రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతరను స్టేట్ ఫెస్టివల్గా జరుపుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతర ఏర్పాట్లకు 60 కోట్ల రూపాయలను కేటాయించింది. జాతరలో నిర్వహించే ఒక్కో ఘట్టం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఘట్టమ్మ తల్లికి పూజలు, ఎదుర్కోళ్ల సంబరం, కంకబియ్యం సమర్పణం, జువ్వి చెట్టు బెరడు కోసం ఎగబడడం, ఎడ్లబండ్ల కోలాహలం, శివసత్తుల పూనకం, సంతానం కోసం వరాలు పట్టడం, బెల్లం తూకాలు, ఇప్పసారా మత్తు, నాటుకోడి ఘాటు, తలనీలాలు సమర్పణం, పుణ్యనది స్నానాలు, కోయదొరల హడావిడి, గిరిజన నృత్యాల సందడి, లక్ష్మీదేవర ప్రదర్శనలు, గావు పట్టే సన్నివేశాలు ఒక్కటేమిటి, యావత్తు కోయ జనజీవనం జాతరలో ప్రతిబింబిస్తుంది. సమ్మక్క సారలమ్మలను గద్దెల వద్దకు తీసుకొచ్చే గడియల్లో నెలకొనే ఉత్కంఠ మొత్తం జాతరకే హైలైట్. రెండేళ్లకోసారి 4 రోజుల పాటు జరిగే ఈ అపూర్వ సమ్మేళనం అంతర్లీనంగా మానవ జాతికి ఓ సందేశం కూడా పంపుతోంది. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రాణాలు పణంగా పెట్టి పోరాడినందుకు ఇన్నాళ్లుగా సమ్మక్క సారలమ్మలు ఇరవేల్పులయ్యారు. నమ్మిన జనం కోసం నాయకత్వం వహిస్తున్న వారు అవసరమైతే తల నరుక్కోవాలే తప్ప తల వంచవద్దని ఆచరణలో చూపించారు. కాబట్టి సమ్మక్క సారలమ్మలకు ఇప్పటికీ అంత గౌరవం, చరిత్రలో గుర్తింపు. మేడారంలో గెలిచిన కాకతీయులు వీరులయ్యారు. పోరాడి ఓడిన కోయలు దేవుళ్ళు, దేవతలయ్యారు. నీ పూజలే చేసేము తల్లి మాయమ్మ సమ్మక్క సారక్క. నీ పూజలే చేసేము తల్లి మాయమ్మ సమ్మక్క సారక్క. ఎర్రెర్ర బస్సుల్ల మేడారమచ్చేము, ఎర్రెర్ర బస్సుల్ల మేడారమచ్చేము, బంగారము తోటి భక్తి తోడగొలిచేము. నీ పూజలే చేసేము తల్లి మాయమ్మ సమ్మక్క సారక్క.